సో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటారు సార్? యాక్చువల్‌గా కంపేర్ చేయడం అనేం గాదు. గవర్నమెంట్ ప్రాసెస్‌లో వెళ్ళిపోతుంటది కొంచెం. ఏ గవర్నమెంట్ అయినా ఒక ప్రాసెస్‌లో వెళ్తది. ఎవరైనా డెవలప్‌మెంట్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాల్సొస్తది. ఇప్పుడు వరంగల్ హైవేకి చాలా అద్భుతమైన అదుంటది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే లుక్ ఈస్ట్ పాలిసీ అని పెట్టింది. లుక్ ఈస్ట్ పాలిసీ అంటే ఈస్ట్ సైడ్, ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆల్రెడీ స్టాగ్నేషన్ వచ్చింది. ఈస్ట్ సైడ్ చాలా ఎక్కువ డెవలప్ చేయాలని వచ్చే మంత్లో అంటే ఏప్రిల్ లాస్ట్లో దాదాపుగా సెకండ్ వీక్లో మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు వచ్చి చాలా ప్రాజెక్టులను ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ఒకటి చేయబోతున్నాడు. రెండోది చెర్లపల్లిలో ఒక రైల్వే టెర్మినల్ను ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. మూడోది ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఉంటుంది బీబీనగర్ దగ్గర, దాన్ని ఎక్స్టెన్షన్కి ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. ఇంకా రెండు కూడా చేస్తారు అని తెలుస్తున్నది. ఒకటి త్రిబుల్ ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. ఇంకోటి మామునూరు ఎయిర్పోర్ట్ను కూడా శంకుస్థాపన చేయాలని చూస్తున్నారు. ఇంకోటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇలాంటి 6 ప్రాజెక్టులు ఇప్పుడు నెక్స్ట్ మంత్ మోడీ గారు వచ్చిన తర్వాత చేస్తే ఈస్ట్ సైడ్ విపరీతమైన చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఏ కస్టమర్ అయినా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇది బయ్యర్ మార్కెట్ అంటారు. తెలివైన ఇన్వెస్టర్ అవుతారు. ఒకసారి ఇవన్నీ ఇనాగ్రేషన్ అయినాక ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు పరిగెత్తేదానికన్నా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. అందుకే ఈస్ట్ సైడ్ చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ కాబోతుంది. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అయింది ఆల్రెడీ ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకా వరంగల్ తెలంగాణకు క్యాపిటల్ కాబోతుంది అని కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇండియాకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే నెక్స్ట్ వరంగల్ క్యాపిటల్ కావాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది.